నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. 100 ఏళ్లుగా ఆర్ఎస్ఎస్ ప్రచారం చేస్తున్న భావజాలం మనుషుల్లో విద్వేషాన్ని నింపుతోంది, హింసావాదులుగా మారుస్తున్నది. ఇతర మతస్థులపైన కాదు, సొంత మతస్థుల మీద కూడా ద్వేషం నింపుతున్నది. ఇప్పటి వరకు చాలామంది, ముఖ్యంగా హిందువులు, ఆర్ఎస్ఎస్ ముస్లింలకే వ్యతిరేకం, క్రిస్టియన్లకే వ్యతిరేకం, తమకు కాదు అని భావిస్తున్న ఆర్ఎస్ఎస్ తమకు వ్యతిరేకం కాదని భావిస్తున్న హిందువులకు అది అబద్ధమని చాలాసార్లు నిరూపిస్తున్నది. ఆర్ఎస్ఎస్ హిందువులకు కూడా వ్యతిరేకం. ఆర్ఎస్ఎస్ చెప్తున్న మనువాదం గురించే కాదు నేను మాట్లాడుతుంది. మనువాదం మొదటి నుంచి హిందువులని చెప్పబడుతున్న దళితుల మీద కానీ, బీసీల మీద కానీ, మహిళల మీద కానీ వాళ్ళ భావజాలం, వాళ్ళ పట్ల వాళ్ళ ప్రవర్తన, భావజాలం, హింసా ప్రవర్తన మొదటి నుంచి తెలుసు. అయితే ఎవరైతే హిందూ మతాన్ని ప్రచారం చేస్తున్నారో, హిందూ మత ప్రచారకులు హిందూ మతాన్ని పురాతన కాలం నుంచి ఇప్పటి వరకు దాన్ని వ్యాఖ్యానిస్తూ వస్తున్న, పురాతన కాలం నుంచి ఇప్పటి వరకు హిందూ మతం ఎట్లా అభివృద్ధి చెందుతూ వస్తున్నది, హిందూ మతం ఏం చెప్తున్నదని వ్యాఖ్యానిస్తున్న హిందూ పండితులు అని చెప్పుకోవచ్చు, లేదా హిందూ స్వామీజీలు, వాళ్ళ మీద కూడా దాడులకు తెగబడుతున్నది ఆర్ఎస్ఎస్ గుంపు. లేకపోతే ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఇన్స్పైర్ అయిన వాళ్ళు. శంకరాచార్య విషయం మనం చూసాం. ఇప్పుడు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో నిన్న జరిగిన సంఘటన దీనికి పరాకాష్ట. బీఆర్కే అనే టీవీ ఛానల్లో జరిగిన చర్చలో రమణమూర్తి అనే ఒక హిందూ భావజాలాన్ని ప్రచారం చేస్తుంటాడు. ఆశ్రమం ఉన్నది ఆయనకి, గోసేవా సంఘానికి జాతీయ అధ్యక్షుడు, హిందూ సంఘాలకు అధ్యక్షుడు ఆయన. అటువంటి రమణమూర్తి మీద బీఆర్కే ఛానల్ టీవీ డిబేట్లో లైవ్లో కశ్యప్ రెడ్డి అని కూడా అంటున్నారు, నాకు క్లారిటీ లేదు రెడ్డియా కాదా అని. కశ్యప్ అని అతను చేసిన దాడి మనుషుల్లో ఎంత విద్వేషం నిండిపోయి ఉన్నది, ఎంత హింసోన్మాదులుగా మారుస్తున్నది ఆర్ఎస్ఎస్ భావజాలం అనేది నిన్నటి దాడితో మనకు అర్థమవుతున్నది. చర్చలో జై భారత్ సంస్థ కూడా ఉన్నది. ఆయన జై భారత్ రమణమూర్తి, ఇంతకుముందు విజయ విహారం రమణమూర్తి కూడా అంటారు ఆయన్ని. గతంలో విజయ విహారం అనే పత్రికను నడిపాడు, చాలా బాగా నడిచింది పత్రిక. ఆ తర్వాత జై భారత్ అనే సంస్థను పెట్టాడు. దేశవ్యాప్తంగా దాంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు, మత కార్యక్రమాలు చేస్తున్నాడు హిందూ మతానికి సంబంధించి. అలాగే గోసేవా సమితికి అధ్యక్షుడు. ఇక వేరే హిందూ సంస్థలు కూడా ఉన్నాయి, దానికి కూడా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. తన ఆశ్రమం ద్వారా ఇలాంటి పనులు చాలా చేస్తుంటాడు. ఆయన టీవీ డిబేట్లో మాట్లాడిన మాటలు ఏంటంటే, ఆయన చాలా కాలంగా మాట్లాడుతున్నాడు, మతాన్ని రాజకీయాలతో ముడిపెట్టకూడదు అనేది ఆయన చెప్తున్న మాట. మతం మన సొంతం, మన పర్సనల్ వ్యవహారము. దేవుణ్ణి నమ్మడం మన పర్సనల్ వ్యవహారము, దేవుణ్ణి పూజించడం మన పర్సనల్ వ్యవహారము. మతాన్ని రాజకీయాలకు ఉపయోగించుకోకూడదు అనేది ఆయన చాలా కాలంగా చెప్తున్నాడు. చాలామంది చెప్తున్నారు ఈ మాట. శంకరాచార్యుడు కూడా అదే మాట చెప్పాడు. టీవీ డిబేట్లో ఆయన మాట్లాడుతూ రాముడిని బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించుకుంటుందని కొన్ని ఫోటోలతో సహా చూపించాడు. రాముణ్ణి వేలు పెట్టుకొని మోడీ తీసుకెళ్తున్న ఫోటోలు, అట్లా కొన్ని మోడీ గొప్పవాడు, మోడీ కంటే రాముణ్ణే కించపరుస్తూ, రాముణ్ణి తక్కువ చేస్తూ మా మనోభావాలను దెబ్బతీస్తున్నారు అని మాట్లాడాడు ఆయన. అదే కాకుండా ఈ మధ్య మోడీ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన భక్తులు ఒక ఫోటో ఇచ్చినట్ట, ఆ పేపర్లో కూడా వచ్చింది ఆ ఫోటో. శ్రీకృష్ణుడి విశ్వరూపం. శ్రీకృష్ణుడి విశ్వరూపంలో అనేక తలలు ఉంటాయి, ఇటు అటు ఎన్ని తలలు ఉంటాయో తెలియదు, అందులో ఆ ఫోటోలు ఎన్ని ఉన్నాయో తెలియదు. ఇటు అటు తలలు ఉంటాయి, మధ్యలో శ్రీకృష్ణుడి తల ఉంటుంది. ఆ తలను, శ్రీకృష్ణుడి తలను తీసి ఇటుపక్క అటుపక్క తలలు అలాగే ఉంచి శ్రీకృష్ణుడి తలను తీసేసి అక్కడ మోడీ తలను పెట్టి ప్రచారం చేశారు వాళ్ళు. ఇది వీళ్ళు చేస్తున్న ప్రచారం. రాజకీయాల కోసం రాముణ్ణి, కృష్ణుణ్ణి కూడా కించపరుస్తున్నారు, హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నది ఆర్ఎస్ఎస్ ఈ మూక అనేదైనా మాట్లాడాడు. ఆయన ఏమన్నాడంటే స్పష్టంగా, శ్రీకృష్ణుడి తలకాయను తీసి మోడీ తలకాయను పెట్టారు అన్నాడు. అప్పటిదాకా ఆయన మాట్లాడిన మాటలకు ఏం జవాబు చెప్పాలో తెలియక అదే డిబేట్లో కూర్చున్న కశ్యప్ అని హిందుత్వవాది, నిజం చెప్పాలంటే మతోన్మాది, ఏం జవాబు చెప్పాలో తెలియక కుతకుతలాడిపోతున్నాడు. తలకాయ అనే పదం ఆయనకి ఎందుకో దొరికింది. తలకాయ అనే పదంలో తప్పే ఉంది, నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. శిరస్సు అని మాట్లాడాలా? వాడుక భాషలో శిరస్సు అంటామా? దేవుడి శిరస్సు అంటామా? దేవుడి తల అనమా? తలకాయ అనేది అతి మామూలు పదం, తలకాయనే మాట్లాడతారు.
శ్రీకృష్ణుడి తల తీసి రాముడి తల పెట్టడం అనే విషయంలో ఆయన కోపం వచ్చింది. తలకాయ అంటావా, శ్రీకృష్ణుడి తలకాయ అంటావా, కృష్ణుడి తలకాయ అంటావా, ఆయన కోపం వచ్చి కృష్ణుడి తలకాయ అంటే చెప్పుతో కొడతానన్నాడు. ఏది కొట్టు అని అనగానే చెప్పు తీసి నిజంగానే కొట్టాడు. మన కళ్ళ ముందు కనబడుతున్నది అది, నిజంగానే కొట్టాడు. శ్రీకృష్ణుడి తల తీసేసి మోడీ తల పెట్టినప్పుడు ఆయన కోపం రాలేదు. అంటే ఆయన కోపము మోడీని అన్నారని, శ్రీకృష్ణుని అన్నారని కాదు. రాముడిని కించపరుస్తూ మోడీని రాముడి కంటే గొప్పవాడిగా చిత్రీకరించినప్పుడు ఆయన కోపం రాలేదు. ఆయనకు భక్తి ప్రేమ రాముడి మీద లేదు, కృష్ణుడి మీద లేదు, మోడీ మీద ఉన్నది. మోడీ మీద భక్తిని, మోడీ మీద ఉన్న అంధభక్తిని దేవుడికి ఆపాదించడం, దేవుడి పేరుతో మోడీ అంధభక్తిని ప్రచారం చేయడం, అది ఆయన చేసింది. ఆ తర్వాత రమణమూర్తి బయటకు వచ్చిన మాటల్లో ఇంకా విషయాలు, తెలిసిన విషయాలు ఏంటంటే ఆయన అక్కడితో ఆగలేదు, మరింత దారుణంగా కొట్టాడు చెప్పుతో. అందరూ ఆపి రమణమూర్తి గారికి క్షమాపణ చెప్పండి అని అందరూ అడిగిన ఆయన చెప్పనని వెళ్ళిపోయాడు స్టూడియోలోంచి. రమణమూర్తి చెప్పిన మాట వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బయట నేను క్షమాపణ చెప్తా అని ఆ స్టూడియోలో ఆ ఛానల్ వాళ్ళకు చెప్పి మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ ఏళ్ళు చూపి చంపేస్తా అని బెదిరించాడు అనేది రమణమూర్తి చెప్తున్నమాట. అప్పటికే రమణమూర్తికి మెడకు సంబంధించిన ప్రాబ్లం ఉంది, నర్వ్స్ సంబంధించి ఏదో ప్రాబ్లం ఉంది ఆయన చెప్తున్నాడు. ఆ మాటలు కూడా వినండి. మతానికి సంబంధించి ఏ విధంగా రాజకీయ పార్టీలు అబ్యూజ్ చేస్తున్నాయనే విషయం మీద డిబేట్ ఉంటుందని నాకు చెప్పారు. ఆ సబ్జెక్ట్ నేను ఎప్పటి నుంచో మాట్లాడడం, బీఆర్కే కూడా చాలాసార్లు వెళ్ళడం వల్ల నేను చాలా ధైర్యంగా నమ్మకంగా అక్కడికి వెళ్ళడం అనేది జరిగింది. ఆ యొక్క చర్చ ప్రారంభంలోనే నన్ను చెప్పమని అన్నప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తూ కొన్ని ఫొటోస్, దృశ్యాలు చూపించి రాజకీయ పార్టీలు ఏ విధంగా రాముడిని, కృష్ణుని మతానికి సంబంధించి ఉపయోగిస్తున్నాయి వాళ్ళ ప్రయోజనాలకి అనేటువంటి దానికి ఉదాహరణలు చెప్తూ ఈ బొమ్మ చూపించానండి. ఇది ఒక పేపర్ కటింగ్. ఇది ప్రధానమంత్రి మోదీ గారు ఇటీవల హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ పార్టీ కార్యకర్తలు, వారు అభిమానులు కావచ్చు, దీంట్లో కృష్ణుడి యొక్క విశ్వరూప సందర్శన చిత్రం అండి. దాని ప్లేస్లో కృష్ణుడికి అనేక ముఖాలు ఉన్నట్టుగా ఉంటుంది. నేను హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ ప్రధాన కార్యదర్శిగా, గౌరక్ష సేవా సమితి యొక్క అధ్యక్షునిగా, హిందుస్థానీ గౌరక్ష సమితి యొక్క అధ్యక్షునిగా, జయభారత్ యొక్క జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను ఆ చర్చలో పాల్గొంటున్నాను. అంచేత హిందువుల మనసులో ఏ విధంగా గాయపడ్డాయి, నేను హిందువులకు సంబంధించి చాలా కార్యక్రమాలు, హిందూ సమ్మేళనాలు చేయడం కానీ, మా కార్యాలయంలో ఎల్బీ నగర్లో నెల హిందువులకు సంబంధించి సనాతన కాహళి పేరు మీద ప్రసంగాలు ఏర్పాటు చేయడం కానీ, అన్నమయ్య ఇల్లు తిరుపతిలో కూలిపోయింది అనేటువంటి బాధలో 11.5 లక్షల మంది భక్తుల సంతకాలు సేకరించి ఆ భక్తుల సంతకాలతో రథయాత్ర చేయించే విషయంలో కానీ, కాశీనాయ అనే యొక్క క్షేత్రం కూలిపోయినప్పుడు కడప జిల్లా కలెక్టరేట్ని ముట్టడించే విషయంలో కానీ, అనేక విషయాల్లో మా సంస్థ, అన్నమయ్య కళాక్షేత్రం మా సంస్థ లీడ్ తీసుకొని అనేక సందర్భాల్లో మేము పనిచేస్తాం. చాలా హిందూ కార్యక్రమాలు చేస్తున్నాం. జిఆర్ స్వామి గారి ఆశ్రమంలో కూడా ఒక పెద్ద సభ, హైందవ భక్తి కళా సమ్మేళనం ఏర్పాటు చేసి నేను అధ్యక్షత వహించడం జరిగింది. స్వామివారు పాల్గొన్నటువంటి కార్యక్రమంలో. అలాగే అనేక మంది హిందూ పెద్దలు మా సభల్లో, మా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అందువల్ల హిందువుల మనసులో గాయపడినప్పుడు మేము మాట్లాడతాం. అంచేత రాముడికి సంబంధించి మోదీ గారు దారి చూపిస్తున్నట్టు, రాముడి మీద మోదీ గారు మీద రాముడే తలవాల్చి పడుకున్నట్టు, అలాగే ఫ్లెక్సీలు, కటౌట్లో రాముడిని, మోదీని కలిసి వాడడం, అదేవిధంగా హర్ హర్ మోదీ, ఘర్ ఘర్ మోదీ అంటే హర్ హర్ మహాదేవ్ నినాదానికి బదులు, అంటే మనం ఇక్కడ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని అంటాం కానీ దాని ప్లేస్లో మరొక రాజకీయ నాయకుల పేరు పెట్టాం. అదేవిధంగా హర హర మహాదేవ్ అనేటువంటి స్లోగన్లో హర్ హర్ మోదీ, ఘర్ ఘర్ మోదీ అని వాడడం, ఇలాంటి విషయాల పట్ల నేను అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిక్చర్లు చూపిస్తున్నప్పుడు ఈ పర్టికులర్ పిక్చర్ చూపించారండి. హైదరాబాద్లో కృష్ణుడి యొక్క విశ్వరూప సందర్భంలో భగవాన్ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క కోట్లాది మంది భక్తుల యొక్క ఆరాధనీయమైనటువంటి వ్యక్తి యొక్క ఆ శ్రీకృష్ణుని యొక్క దేవునిగా భావించేటువంటి కోట్లాది మంది భక్తులు కూర్చేటువంటి ఆ చిత్రపటంలో కృష్ణుని యొక్క శిరస్సుని తొలగించి ఆ ప్లేస్లో మోదీ గారి శిరస్సు పెట్టడం అనేది మా మనసుని కలిచివేసింది. దీనిని నేను ఖండిస్తున్నాను. ఆ సమయంలో నా ముందు కూర్చున్నటువంటి కశ్యప్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, ఆయనతో నాకేం పూర్వపరిచయం కూడా లేదు. ఆయన ఒక్కసారిగా లేచి నా పైన దాడి చేసి చెప్పుతో పదే నన్ను ఇక్కడ కొట్టి చంపేస్తానని గట్టిగా అరవడం అనేది జరిగింది. అది వేలు చూపిస్తూ ఆ తర్వాత కూడా చాలా బలంగా కొట్టాడు. ఆయనని యాంకర్ మధు గారు, అదేవిధంగా చర్చలో పాల్గొన్నటువంటి తిరుపతి రెడ్డి గారు, బీజేపీ పార్టీ ప్రతినిధి, నా మిత్రులు వారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చాలామంది ఆయనను అడ్డుకొని ఆపకపోయి ఉంటే కనుక అతను దాడి ఆపే విధంగా లేడు. అతను పదే నా మెడభాగంలో, నా సమస్య ఏంటంటే ఇక్కడ నాకు సర్జరీ చేయించుకోవాలి ఇమీడియట్గా, నాకు కార్డ్ కంప్రెషన్ అనేటువంటి సమస్య ఉన్నది. దాన్ని కంప్రెసివ్ మైలోపతి అంటారు వైద్య పరిభాషలో. దాంతో నేను సఫర్ అవుతున్నాను, ఎందుకంటే ఒక నెర్వ్ ప్రెస్ అవుతూ ఉంటుంది, దానికి సంబంధించి నాకు పెయిన్ ఉంటుంది. అక్కడ అతను నన్ను తీవ్రంగా పదే కొట్టడం,
ఆ తర్వాత కూడా అందరు సిబ్బంది ఆయనని సారీ చెప్పమంటే సారీ చెప్పను చంపేస్తానని చెప్పడం అనేది గట్టిగా అరవడం అనేది జరిగింది. చర్చకు వచ్చింది, చర్చల్లో అభిప్రాయాలు చెప్పడానికి కానీ ఎవరినైనా కొట్టుకోవడానికి చంపుకోవడానికి కాదు అని అతనికి నాగరికమైన భాషలో ఏ విధంగా చెప్తున్నప్పటికీ కూడా అతను వినే పరిస్థితిలో లేడు. గతంలో కూడా ఆ వ్యక్తి బీఆర్కే ఛానల్లోనే 1-2 సార్లు చర్చలకు రావటం, అంతకుముందు గోవుకు సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు బలంగా అతను చేతులు చూపిస్తూ మా వైపు నరికేస్తా చంపేస్తా అని మాట్లాడినటువంటి సందర్భాలు కూడా గతంలో జరిగినాయి. అంతకుముందు కూడా మళ్ళీ మరొక చర్చలో ఆన్లైన్లో పాల్గొన్నప్పుడు కూడా ఇదే ధోరణి అతను కనపరచడం అనేది జరిగింది. ఇది ఏదో చెప్తున్నాడులే కానీ భౌతికంగా దాడి చేస్తాడని, అది కూడా కోట్ల మంది లక్షల మంది చూసేటువంటి లైవ్గా టీవీలో ప్రోగ్రామ్ అవుతున్నప్పుడు దాడి చేస్తాడనేది ఊహించిన విషయం. ఈ విధంగా బరి తెగించి దాడి చేయడానికి అతనికి మరి అటువంటి వ్యక్తి ఏ రాజకీయ పార్టీని కానీ, ఏ విలువల్ని కానీ, ఏ మతాన్ని కానీ, ఈ వ్యవస్థను కానీ, మన మతంలో పరిత్యాగం ఉంది, మన మతంలో విద్వేషరాహిత్యం ఉంది, హిందూ మతంలో కరుణ ఉంది, పరిత్యాగం ఉంది, నిర్మోహత్వం ఉంది, ఎన్నో గొప్ప విలువలు ఉన్నాయి. అటువంటి మతంలో ఉంటూ పక్క మనిషిని ద్వేషించి అసహనంతో మండిపడుతూ ఎవరినైనా కొడతాను, అది టీవీ ఛానల్ అయినా సరే కొట్టి చంపేస్తాను అనేటువంటి ధోరణిలో ఉన్నటువంటి వ్యక్తులు మతాన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారనేది నాకు అర్థం కావట్లేదు. ఈ దాడిని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా హిందువులు ముఖ్యంగా ప్రజలంతా కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలని, నేను ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదు, ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు, క్లీన్ రికార్డు ఉన్నటువంటి వ్యక్తులు మేము ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఎప్పుడూ లేము. అంచేత రాజకీయ బ్రాండ్ మా మీద వేస్తే కుదరదు, ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా కూడా లేము. అంచేత కొన్ని విలువల గురించి మాత్రమే మాట్లాడుతున్నాం మేము. ఇటువంటి పరిస్థితుల్లో అతను బయటకు వచ్చినప్పుడు మళ్ళీ కూడా అతన్ని లోపలికి పిలిచే ప్రయత్నం జరిగింది. అతను సారీ చెప్తానని మళ్ళీ టీవీ స్టూడియోలోకి రావటం, వచ్చిన తర్వాత మళ్ళీ అదే ధోరణిలో వేలు చూపిస్తూ బెదిరించడం, మళ్ళీ చంపుతానని కొడతాను అనేటువంటి పద్ధతిలోనే మాట్లాడడం అనేది చూసి దాన్ని లైవ్ ఆఫ్ చేసి ఆయన్ని బయటికి పంపించడం అనేది జరిగింది. అక్కడ కూడా అతను చాలా దుర్భాషలు ఆడినట్టుగా నాకు తెలిసింది. ఆ వ్యక్తి నుంచి మాకు ప్రాణాలకు ముప్పు ఉంది. ఈ రకంగా కార్యకర్తలు తయారు కావటం, ఈ రకంగా అనేక మంది రోడ్ల మీద అంటే బహిరంగంగా ఒక టీవీ ఛానల్ యొక్క లైవ్ డిబేట్లోనే ఒక మనిషిని కొట్టి చంపే ప్రయత్నం జరుగుతున్నప్పుడు, మరి అది కూడా ఒక సంస్థ, హిందూ సంస్థకి అనేక కార్యక్రమాలు, హిందూ సమ్మేళనాలు నిర్వహించినటువంటి మా రికార్డులన్నీ చూపిస్తాం. హిందూ సమ్మేళనం నిర్వహించిన వ్యక్తికి ఒక బయట ఛానల్స్లోకి వెళ్ళి మాట్లాడుతున్నటువంటి నేను ఒక రచయితని, ఎంతో కొంత మంచి పేరు ప్రతిష్ట ఉన్నటువంటి వ్యక్తి మీద అందరి ముందు ఈ సమక్షంలో దాడి చేయడానికి ప్రయత్నం, దాన్ని కొట్టి చంపుతానని చెప్పేటువంటి విధానం జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో ఎక్కడ రక్షణ ఉంటుందో ఇటువంటి వ్యక్తుల్ని పౌర సమాజం దూరం పెట్టాలి, ప్రజలు దూరం పెట్టాలి. అటువంటి వ్యక్తిని కఠినంగా ఆ వ్యక్తి మీద నాకు ఎటువంటి కోపం కానీ, ఎటువంటి ద్వేషం కానీ వ్యక్తిగతంగా ఏమీ లేవు. కానీ కొన్ని విలువలకు సంబంధించిన మనం పనిచేస్తున్నప్పుడు ఇటువంటి వ్యక్తుల్ని బయట అలౌ చేస్తే కనుక సమాజం అనేది చాలా ఇబ్బంది పడుతుంది, చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి అభిప్రాయంతో ఈరోజు నేను పోలీస్ స్టేషన్లో ఇక్కడికి వచ్చి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి రేపు ఒక ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేస్తాము. దానికి సంబంధించి మిత్రులందరూ కూడా పిలుస్తామండి. థ్యాంక్ యూ మీరు ఇక్కడ దాకా వచ్చినందుకు. ఒకవేళ దీనికి సంబంధించి మా కార్యక్రమాలు ఆపే ప్రసక్తి లేదు, చంపినా సరే వెనక్కి తగ్గేవాళ్ళు. మా మతం అనేది నిర్భయత్వాన్ని బోధిస్తూ ఉన్నది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఆనందం బ్రహ్మణో విద్వాన్ నా బిభేతి కుతశ్చనేతి. బ్రహ్మం యొక్క ఆనందాన్ని తెలుసుకున్న వ్యక్తి ఎక్కడికి ఆ వాక్కు మనసు వెళ్ళలేదో అటువంటి బ్రహ్మాన్ని ఎవరైతే సాక్షాత్కరించుకుంటాడో ఆ వ్యక్తి దేనికి భయపడడు అని మా ఉపనిషత్తు చెప్తూ ఉంది. భయపడద్దు అని గీత చెప్తూ ఉంది, మా ధర్మం చెప్తూ ఉంది. అంచేత భయపడం, ప్రాణాలు ఇస్తాం, మా తలక ఇస్తాం. ఈ ఉన్మాదాలకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు మతాన్ని ఉపయోగించుకోవడానికి వ్యతిరేకంగా నా శిరస్సు అర్పించడానికి చచ్చిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేవు. దీన్ని ప్రజల్ని చైతన్యపరిచి మతాన్ని, విలువల్ని, ధర్మాన్ని రక్షించుకోవడానికి ముందుకు వస్తామని తెలియజేస్తాం. ఇంత దుర్మార్గమైన ప్రవర్తన ఎందుకు వస్తుంది మనుషులకు? ఒక భావజాలం మనుషులను ఇంత హింసోన్మాదులుగా మార్చే అవకాశం ఉంది అనేది కనబడుతున్నది. ఇంత విద్వేషం ఎందుకు? ఇంత విద్వేషం ఆయన మాట్లాడిన మాటల్లో తప్పెక్కడైనా ఉందా? రమణమూర్తి మాట్లాడిన మాటల్లో ఆయన మా హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయనే మాట్లాడాడు. మా రాముణ్ణి, మా కృష్ణుణ్ణి కించపరుస్తున్నాడు అని మాట్లాడారు. ఆయన కించపరుస్తే తప్పు లేదు, కించపరుస్తున్నారు ఆయన అంటే తప్పు వచ్చింది. ఆర్ఎస్ఎస్నో, బీజేపీనో, మోడీనో అన్నందుకు ఆయన కోపం వచ్చింది. నిజంగా భారతీయ సంస్కృతి గురించి చాలా గొప్పగా చెప్తుంటారు కదా ఈ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నవాళ్లే. నిజంగానే భారతీయ సంస్కృతి ఇంత అసహనంతో ఉందా? మొదటి నుంచి 1000 సంవత్సరాలుగా ఉంది కదా, అసహనంతోనే ఉందా? భారతీయ సంస్కృతి అంటే మత సంస్కృతి మాత్రమేనా? సంస్కృతి ఒక్క మతానికి సంబంధించింది కాదు, అది ముందు అర్థం చేసుకోవాలి. సంస్కృతిలో మతం కూడా ఒక భాగమే, కానీ మతం మాత్రమే సంస్కృతి కాదు. ప్రజల సంస్కృతి అనేక రకాలుగా ఉంటుంది. అక్కడ పరిస్థితులను బట్టి సంస్కృతులు మారుతూ కూడా వస్తుంటాయి, అభివృద్ధి చెందుతూ వస్తుంటాయి. అందులో మతం కూడా ఒక భాగమై ఉండొచ్చు, కానీ మతం లేని వాళ్లకు, మతాన్ని నమ్మని వాళ్లకు, దేవుడు లేడు అనుకున్న వాళ్ళకు సంస్కృతి ఉండదా? వాళ్ళకు కూడా భారతీయ సంస్కృతిలో భాగమే కదా. ఇప్పుడు దేవుడు లేడు అనుకునే వాళ్ళు కొత్తగా ఇవాళ వచ్చింది కాదు. పురాతన వీళ్ళు చెప్తున్న పురాణాల్లోనే
చార్వాకుడు దేవుడు లేడు అని ప్రచారం చేసినవాడు, చార్వాక మహాముని అంటారు. చార్వాకుడు దేవుడు లేడు అని ప్రచారం చేసినవాడు, అనేక వాదోపవాదాలు చేసినవాడు. ఆ రోజే మాట్లాడారు. భారతీయ సంస్కృతిలో దేవుడు ఉన్నాడని ఎట్లయితే నమ్మేవాళ్ళు ఉన్నారో దేవుడు లేడని నమ్మేవాళ్ళు ఉన్నారు. హిందూ మతం దేవుడు ఉన్నాడని నమ్ముతున్నది. చార్వాకులు అంటే చార్వాకుడు అనుచరులు, చార్వాకుడిని అనుసరించే వాళ్ళు దేవుడిని అంగీకరించరు. బౌద్ధం, ఈ భారతదేశంలోనే పుట్టిన బౌద్ధం, వందల సంవత్సరాల క్రితం భారతదేశంలోనే పుట్టిన బౌద్ధం దేవుడు అవసరం లేదని చెప్తున్నది. జైన మతం, మహావీరుడు సృష్టించిన జైన మతం కూడా దేవుణ్ణి అంగీకరించదు. సృష్టి ఎవరో సృష్టించారు అని, ఈ ప్రపంచాన్ని విశ్వాన్ని ఎవరో సృష్టించారని జైన మతం కూడా అంగీకరించదు. సాంఖ్య ప్రాచీన కాలంలో ఉంది, దేవుడు అవసరం లేదని వాదించింది. అది కూడా వేదాల గురించి కూడా మాట్లాడుతుంటారు వీళ్ళు. వేదాల్లో అనేక రకాల సంశయాలు ఉన్నాయి వేదాల్లో కూడా అనేది మన పండితులే చెప్తున్నారు. వేదాల్లో ఖచ్చితంగా దేవుడు ఉన్నాడని చెప్పిన వాళ్ళు ఉన్నారు, రాసిన వాళ్ళు ఉన్నారు. దేవుడు ఉన్నాడా లేదా అని సంశయంతో రాసినవి కూడా సూక్తులు ఉన్నాయి. ఋగ్వేదంలోని నాసదీయ సూక్తం ఈ సృష్టి ఎలా ఏర్పడింది ప్రశ్నిస్తుంది. ఆ సూక్తం ఈ సృష్టి ఎలా ఏర్పడింది, దానిని ఎవరు సృష్టించారు, దేవతలు కూడా సృష్టి తర్వాతే వచ్చారు. అర్థం చేసుకోండి, ఋగ్వేదంలో రాసింది ఇది. దేవతలు కూడా సృష్టి తర్వాతే వచ్చారు. అయితే నిజమైనది ఏంటో ఎవరికైనా తెలుసా? పరమలోకంలో ఉన్నవానికి తెలిసి ఉండవచ్చు, పరమలోకంలో ఉన్నవాడికి తెలిసి ఉండవచ్చు, లేదా ఆయనకు కూడా తెలియకపోవచ్చు. ఇది ఇంత సంశయంగా ఆ రోజే వేదాల్లోనే రాశారు. ఋగ్వేదంలోనే. వేదాలు పక్కన పెట్టండి, మన ప్రాచీన సంస్కృతి గురించి మాట్లాడుతున్నారు కదా. చార్వాకులు లాంటి వాళ్ళు, బౌద్ధము, జైనులు, వీళ్ళందరూ చర్చల్లో పాల్గొన్న వాళ్ళు. ఎక్కడ అసహనం? ఈ చర్చల్లో ఎక్కడ అసహనం లేదు. సహనంతో చర్చలు జరిగాయి. కొంత బౌద్ధం వచ్చిన తర్వాత బౌద్ధం విస్తృతం అవుతుంటే బౌద్ధుల మీద దాడులు జరిగాయి. బ్రాహ్మణ మతాన్ని ప్రచారం చేసిన వాళ్ళు బౌద్ధుల మీద కూడా దాడులు చేశారు. అంతేకాదు అసహనం అన్ని చోట్ల లేదా, ఉంది కొన్ని చోట్ల. 12-13వ శతాబ్దాల్లో శైవుల వైష్ణవుల మధ్య ఘర్షణలు, విపరీతమైన ఘర్షణలు. అప్పుడు హిందూ మతం కాదు ఉన్నది, హిందూ మతం లేదు. శైవ మతం, వైష్ణవ మతం కూడా ఉన్నది. వైష్ణవ మతమే ఉన్నది, తర్వాత శైవ మతం కూడా వచ్చింది. కొందరు రాజులు శైవ మతాన్ని ఆచరించారు, కొందరు రాజులు వైష్ణవ మతాన్ని ఆచరించారు. అక్కడ ఏ రాజు ఏ మతాన్ని ఆచరిస్తాడన్న దాన్ని బట్టి ప్రజలు, ఎవరైనా రాజు శైవ మతాన్ని అనుసరిస్తే, ప్రజల్లో ఎవరైనా వైష్ణవ మతాన్ని అనుసరించినప్పుడు దాడులు జరిగేవి. ప్రజల్లో ఎక్కువ భాగం రాజు పక్షానే ఉంటారు కాబట్టి భయంతోనో భక్తితోనో ఇప్పుడున్నట్టే, కాబట్టి మిగతా వాళ్ళ మీద దాడులు జరిగేవి. రాజులు కూడా కొట్లాడుకున్నారు, శైవులు వైష్ణవులు. అయితే దీన్ని ఒక మత కొట్లాటలుగానే చూడ్డానికి వీల్లేదు. శైవులు వైష్ణవుల మధ్య కొట్లాట అనేది వాళ్ళు వైష్ణవుల శైవుల అనే ఒక్క విషయమే కాదు, దాని చుట్టూ ఆర్థిక రాజకీయ కారణాలు ప్రయోజనాలు ఉన్నాయి. అది మనం మర్చిపోవద్దు. ఆయా రాజులకు వాళ్ళు ఆచరించే మతం వల్ల వచ్చే రాజకీయ ఆర్థిక లాభాలు ఉన్నాయి. వైష్ణవం కావచ్చు, శైవం కావచ్చు, ఇంకో మతం కావచ్చు, ఇవన్నీ దానివల్ల జరిగాయి. అందులో మతం కూడా ఒకటి, కానీ అసలైన కారణాలు ఆర్థిక రాజకీయ కారణాలే. ఈరోజు కూడా మతం పేరుతో సాగుతున్నదంతా ఆర్థిక రాజకీయ ప్రయోజనాల కోసమే. అది మనం మర్చిపోతే, మనను అజ్ఞానులుగా ఉంచి మతాన్ని మాత్రమే ప్రచారం చేసి, మన మతాన్ని కాపాడుకోవాలని ఒక అబద్ధ ప్రచారం చేసి, ఇంకొక మతం వల్ల మన మతానికి దెబ్బ తగులుతున్నదని, అన్యాయం జరుగుతున్నదని, మన మతాన్ని సర్వనాశనం అయిపోతుంది ఆ మతం వల్ల అని ఒక అబద్ధ ప్రచారాలు చేసి, అదే నిజమని నమ్మేటి మన బుర్రల్ని ట్యూన్ చేసి హింసను ప్రేరేపిస్తున్నారు, మనను విద్వేషకారులుగా తయారు చేస్తున్నారు. దాన్ని మర్చిపోతే దేశం ముక్కలవుతుంది. మనం కొట్లాడుకొని చావడమే పాలకులుగా ఉన్న వాళ్ళకి అవసరము. నిజంగా పాలకులుగా ఉన్న వాళ్ళు ఇవాళ ఏదైతే రామున్నో కృష్ణున్నో మతాన్నో వాడుకుంటున్నారో, పాలకులుగా ఉన్నవాళ్ళు ఆర్ఎస్ఎస్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళు నిజంగా దేవుణ్ణి నమ్ముతున్నారా, మతాన్ని నమ్ముతున్నారా? అసలైన ప్రశ్న అది. దేవుణ్ణి నమ్మే వాళ్ళే అయితే ఆర్ఎస్ఎస్ నాయకుడు చెంపకరాయ్ అయోధ్యలోని రామ మందిరంలో కోట్ల రూపాయలు చోరీ జరిగినప్పుడు చెంపతిరాయ్ ఏం చేశాడు? అందులో ఆయనకు భాగస్వామ్యం లేదా? 3 ట్రస్టీలు, చెంపతిరాయ్, అనిల్ మిశ్రా, గోపాలరావు, 3 ఆర్ఎస్ఎస్ నాయకులే. వాళ్ళే ట్రస్ట్ని నడిపించారు.
వందల కోట్ల రూపాయల చోరీ జరిగింది అయోధ్య రామ మందిరంలో. అందరూ చెప్తున్నారు, ఇప్పుడు సిట్టు కూడా చెప్పింది. ప్రభుత్వమే ఒప్పుకోక తప్పని పరిస్థితి వచ్చింది. మరి వాళ్ళు దేవుణ్ణి నమ్మటం లేదా? దేవుని దగ్గర సొమ్మునే, దేవుని కోసం భక్తులు ఇచ్చిన సొమ్మునే దోచుకుంటున్న వాళ్ళు దేవుణ్ణి నమ్ముతున్నారా లేదా? భక్తులు, అంధభక్తులు మూర్ఖంగా మాట్లాడుతున్నారు. మా హిందువుల గుడి, మా హిందువులు భక్తులు ఇచ్చిన సొమ్ము కాబట్టి మా హిందువులే దొంగతనం చేస్తే తప్పేంటి, మా ఇష్టం. ఏంటిది? హిందువులు కాబట్టి హిందువులను దోచుకోవచ్చు, ఓకే, చట్టం ఓకే అంటుందా అది? దాన్ని అసలు మీ హిందూ మతం ఒప్పుకుంటుందా? హిందువులు కాబట్టి హిందువులను తన్నొచ్చు, చంపొచ్చు, హత్యలు చేయొచ్చు, రేపులు చేయొచ్చు, ఒప్పుకుంటుందా మా హిందూ మతం? రమణమూర్తి ఆయనకు మద్దతుగా ఇవాళ నిన్న జరిగిన దాడిని నిరసిస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. రమణమూర్తికి మద్దతుగా అనేక హిందూ సంఘాలు ఆ ప్రెస్ మీట్లో పాల్గొన్నాయి. హిందూ సంఘాల నాయకులు, పీఠాధిపతులు, అన్నమాచార్య పీఠాధిపతి, ఇతర మతాధిపతులు రమణమూర్తికి మద్దతుగా వచ్చి నిలబడ్డారు. కశ్యప్ చేసిన దాడిని వ్యతిరేకించారు. కశ్యప్ దాడిని వ్యతిరేకించడం అంటే కశ్యప్ చేసిన దాడి కశ్యప్ ఒక్కడు చేసిన దాడి కాదు, రమణమూర్తికి ఒక్కడికి తగిలిన దెబ్బ కాదు అది. ఈ దేశ ప్రజానీకం మీద ఆర్ఎస్ఎస్ మూక చేస్తున్న దాడుల్లో భాగం అది. ఆర్ఎస్ఎస్ మూక చేసిన దాడి ఎవరి మీద? హిందువుల మీద. ఇప్పటివరకు ముస్లింల మీద, క్రిస్టియన్ల మీదనే చేస్తున్నారు కదా, అదే కదా మీరు నమ్ముతున్నది. చూడండి, హిందువుల మీద ఆర్ఎస్ఎస్ మూక చేస్తున్న దాడులు ఇవి. గతంలో చిలుకూరు బాలాజీ టెంపుల్, రంగరాజన్ అనుకుంటా అతని పేరు, అతని మీద కూడా దాడి చేశారు. వీళ్ళు చేస్తున్న ప్రచారం, ఆర్ఎస్ఎస్ మూక చేస్తున్న ప్రచారం ఇట్లా కశ్యప్ లాంటి వాళ్లను హింసోన్మాదులుగా మారుస్తున్నది. కొందరు హింసోన్మాదులుగా మారుతున్నారు, విద్వేషాలు నిండిపోతున్నాయి. ఇంకొందరు దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడం కోసం, వాళ్ళ మనసులో ఏముందో మనకు బయటకు తెలిసే అవకాశం లేదు కదా, కానీ రాజకీయంగా ఉపయోగించుకోవడం కోసం మేము బీజేపీ అని, మేము ఆర్ఎస్ఎస్ అని చెప్పుకోవడం కోసం కూడా ఇలాంటి దుర్మార్గ దాడులకు పాల్పడుతున్నారు. దానివల్ల రాజకీయంగా, ఆర్థికంగా ప్రయోజనాలు పొందే ఒక కుట్ర చేస్తున్నారు. ఇలాంటి కుట్రలని, ఇలాంటి దుర్మార్గాలని ప్రజలందరూ ఎదుర్కోవాలి. మనకేం సంబంధం? ముస్లింల మీద కదా దాడులు, క్రిస్టియన్ల మీద కదా దాడులు, దళితుల మీద కదా దాడులు, ఆదివాసుల మీద కదా దాడులు, స్త్రీల మీద కదా దాడులు అని అనుకుంటున్న మిగతా వాళ్ళు ఉన్నారు కదా, మీ మీద కూడా దాడి జరుగుతోంది. నిన్న జరిగింది రమణమూర్తి మీద. రమణమూర్తి ఊరికే ఇంట్లో పూజించుకొని తమ మామూలు కార్యకలాపాలు చేసుకునే వ్యక్తి కూడా కాదు, మామూలు హిందువు కూడా కాదు, హిందూ మత ప్రచారాన్ని చేస్తున్నవాడు. అతని మీదే జరిగింది దాడి. మీ మీద జరగదని నమ్మకం ఉందా మీకు? ఖచ్చితంగా మీ మీద కూడా జరుగుతుంది. మీరు అంధభక్తులు కాకపోతే, మీరు నిజాయితీగా ఆలోచించకపోతే, లేదు నిజాయితీగా మీరు ఆలోచిస్తున్నట్టయితే, మీరు అంధభక్తులు కాకపోయినట్టయితే, మీరు జరుగుతున్న పరిణామాలను ప్రశ్నించినట్టయితే, మీకు అందులో తప్పేమైనా కనపడినట్టయితే మీ మీద కూడా దాడి జరుగుతుంది. ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ చేస్తున్న ఈ దుర్మార్గ దాడులకు ఇది భావజాల యుద్ధం సంబంధించిన అంశమే కాదు, ఇది రాజకీయ, ఆర్థిక, భావజాల అంశాలకు సంబంధించిన అంశం. వాళ్ళ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం హిందూ మతం అనేది ఉపయోగించుకుంటున్నారు. దాన్ని బద్దలు కొట్టనంత వరకు ఈ దేశం బాగుపడే అవకాశం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.